ఇంతకీ మేము పొలంకి ఎందుకు వెళ్ళాం అనుకుంటున్నారు? నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. ఇదిగోనండి చూస్తున్నారు కదా, మేము సమ్మర్ స్పెషల్ తాటి ముంజల కోసం అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మరి సమ్మర్ స్పెషల్ తాటి ముంజలు తినకపోతే ఎలాగే, ఈ సమ్మర్ లో తినాలి కదా కంపల్సరీగా. అదే మనం కొనుక్కొని తినాలి అంటే ఇక్కడ నాకు తెలిసినంత మట్టుకు 50 రూపీస్ కి 12 అయితే ఇస్తున్నారంట. అది కూడా మనం ఇయర్ కి సరిపడంత తినైతే తినలేము కాబట్టి మనం కొనుక్కోకుండా కడుపు నిండా అంటే ఇయర్ కి సరిపడంతగా తినాలి అంటే గనక మనం కంపల్సరీ పల్లెటూరుని అయితే చూస్ చేసుకోవాలి. అది మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ మేము తాటి ముంజల కోసం అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అనమాట కంపల్సరీ. ఇయర్ కూడా మా హస్బెండ్ కి నాకు ఒకేసారి హాలిడేస్ రావడంలో ఇద్దరం కలిసి వెళ్ళాం అనమాట. వెళ్ళి మేము తాటి ముంజలు చాలా బాగా తిన్నాము. అది ఎలా తిన్నాము అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చూపిస్తాను. కానీ ఈ వీడియో ఏంటంటే చెట్టు ఎక్కి మా తమ్ముడే తాటి ముంజలు అయితే కట్ చేశాడు అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఎక్కాడు, ఎలాగా ఏంటి అనేది మొత్తం అన్ని మీకు వీడియోలో అయితే చూపించాను. ఇక్కడ చూస్తున్నారు కదా మా తమ్ముడు కష్టం అయితే అస్సలు కనిపించట్లేదు. కానీ అంటే కొన్ని కష్టాలు కనిపించవు అనమాట. మళ్ళీ కష్టపడతారు కానీ కష్టం కనిపించదు. ఇక్కడ చూస్తున్నారు కదా తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత కష్టపడుతున్నారు. ప్రతి దాన్ని ఆడుకుంటూ అయితే వర్క్ చేస్తుంటారు అనమాట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది అనుకుంటే ఇద్దరు ఎంత బాగా వర్క్ చేసుకుంటున్నారంటే అంత బాగా వర్క్ చేసుకుని ఇక ఇంత కుప్పనైతే తయారు చేశారు. ఇందులో కష్టం అంతా మా అబ్బాయిదే, ఎంజాయ్మెంట్ కూడా మా అబ్బాయిదే. మా కౌశల్ బాబు ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేశాడు. చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అంతేనండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ నవీన నగేష్ వ్లాగ్స్. బై బాయ్.